శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి యోగిచ్చే అదృష్ట దశలు ఏమిటి, అవయోగ దశలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఏ రాశి వారికైనా ఆ రాష్ట్రాధిపతి దశ 100% బాగా యోగిస్తుంటుంది. అంటే ఈ రాశి వారికి చంద్రమహాదశ బాగుంటుంది. దాని తర్వాత ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం ఏ దశతో ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు ఇందులో ముఖ్యంగా పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. మరి కేవలం పునర్వసు 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి గురు మహాదశలో జీవితం ప్రారంభమవుతుంది. సో గురువు సుమారుగా మరి ఈ 4 సంవత్సరాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా గురు మహాదశలో పుట్టి ఉంటే వాళ్ళ జీవితం చాలా బ్రహ్మాండంగా ప్రారంభమవుతుంది. అది బాల్యదశ అనుకుందాం కాబట్టి పెద్దగా అది జాతకుడు వారి యొక్క స్థితిని బట్టి, వాళ్ళ పేరెంట్స్ స్థితిని బట్టి, ముఖ్యంగా మదర్ యొక్క ఉన్నటువంటి అప్పుడు ఆ మదర్ ఉన్నటువంటి స్థాయిని బట్టి జాతకుడికి ఈ బాల్యదశ ఆధారపడి ఉంటుంది. అంటే దాని తర్వాత వచ్చినటువంటిది శని మహాదశ. ఈ 19 సంవత్సరాలు ఉండే శని మహాదశలో మరి జాతకుడికి ఇదే విద్యాదశ కాబట్టి విద్య అంతా కూడా ఈ 19 సంవత్సరాల్లో సాగుతూ ఉంటుంది. సో శని క్రమశిక్షణకి కారకుడు. సో దాంతో చంద్రుడి యొక్క రాశిలో ఉండడం, ఈ నక్షత్రానికి అధిదేవతగా బృహస్పతి ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడు చాలా క్రమశిక్షణతో ఒక హాస్టల్లో అవ్వచ్చు, రెసిడెన్షియల్ పాటలో అవ్వచ్చు, ఒకళ్ళ యొక్క అజమాయిషితో విద్య పూర్తి చేయడం వల్ల చాలా తొందరగానే విద్య ప్రారంభమవుతుంది. అంటే 23వ సంవత్సరం రాబోతులకే జాతకుడు మరి తన యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా మెయిన్ సంపాదనకి ఏ విద్య అయితే కావాలో, బతకడానికి ఏదైతే కావాలో అది జరిగిపోతుంది. దాని తర్వాత వచ్చేది బుధ మహాదశ. సో అది కూడా జాతకుడికి తృతీయ వ్యయాధిపతి దశ అవ్వటం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నత విద్య కొరకు, అంటే సాధారణంగా బీటెక్ అయిన తర్వాత ఇంకో చదువు అయిన తర్వాత దాని తర్వాత పై చదువులు, అంటే బుధుడు ఎప్పుడు కూడా విద్యార్జనకి, సాధారణంగా జ్ఞానాన్ని ఆర్జించడానికి, వ్యాపార విషయాలు, ధన సంపాదన, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ధనం సంపాదించాలనే అంతర్గత ఉద్దేశం ఉంటుంది. కానీ చదువు నిమిత్తం వాళ్ళు కొంత విదేశం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. మరి ఆ బుధ మహాదశ వీళ్ళకి ఆ ఉన్నత విద్యా సమయంలో స్టార్ట్ అవ్వడం వలన మరి ఎక్కువ మంది మరి విదేశంలో విద్యకు వెళ్ళడం, లేదంటే ఇతర రాష్ట్రంలో మంచి కాలేజీలో చదవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే బుధుడు ఈ కర్కాటక లగ్నం వారికి అంతగా యోగించకపోవచ్చు. అయితే బుధుడికి ఒక విశేషమైన లక్షణం ఉంది. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సో అది పక్కన పెడితే దాని తర్వాత వచ్చే కేతు మహాదశ. కేతువు ఈ రాశి వారికి కుజుడితో పాటు యోగకారకుడు అవ్వటం వల్ల అది కొంతవరకు, అంటే మరి కేతువు దగ్గర రాబోతులకి ఎంత అవుతుంది, 40వ సంవత్సరం తర్వాత నుంచి కేతువు, 47 తర్వాత శుక్రుడు. సో ఏదైనా జాతకుడికి ఈ కర్కాటక లగ్నం, కర్కాటక రాశి ఒకటైనప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టైం శని మహాదశ, ఈ బుధ మహాదశ రెండు కూడా మ్యాక్సిమం బాల్యంలోనే 36 సంవత్సరాలు జరగడం వలన అన్నీ ఉన్నా కూడా అనేక స్ట్రగుల్స్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది, అనేక చికాకులు ఎదుర్కొంటూ ఉంటాడు. వీళ్ళకి ఎప్పుడు ప్రారంభంలోనే పుట్టినప్పుడు పునర్వసులో పుడితేనే గురుదశ వస్తుంది. లేని పక్షంలో వచ్చే దశలన్నీ కూడా వ్యతిరేక దశలు. కేతువు తర్వాత 37, 36 తర్వాత వచ్చే కేతువు 40 అనుకుందాం, 43. దాని 43 తర్వాత వచ్చే శుక్ర మహాదశ. అది శుక్రుడు కూడా ఈ లగ్నానికి అంత ఉపయోగపడ్డు. పైపెచ్చు ఈ రాష్ట్రాధిపతి చంద్రుడికి శుక్రుడు పరమశత్రువు అవటం వల్ల ఇంచుమించుగా మరి
40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వచ్చే ఈ శుక్రమాదశ కూడా జాతకుడిని అంటే వివాహం, సంతానం, సౌకర్యం ఇచ్చినప్పుడు కూడా ఏదో ఒక జాతకుడికి మనసులో ఆంతరంగంగా అంత హ్యాపీగా ఉండలేకపోవడం, ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వడం, అనుకున్నది సాధించలేకపోయామనే తపన, ఎవరికి న్యాయం చేయలేదనే ఇబ్బంది, జాతకుడు అంతరంగా ఇబ్బంది పడుతుంటాడు. మరి కొంతమందికి శుక్రమాదశ ఏదైనా కళారంగంలో సినిమా ఫీల్డ్లో, టీవీ ఫీల్డ్లో ఉన్నప్పుడు బయట పలుకుబడి ఉంటుంది, అంతర్గతంగా నేము ఫ్రేమ్ ఉంటుంది, అభిమానులు ఉంటారు. కానీ వ్యక్తిగత జీవితం చాలా చికాకులతో, ఇబ్బందులతో కూడుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ అనుకూలమైన దశలు జాతకుడికి చివరి జీవితంలో వస్తూ ఉంటాయి. అంటే ఈ శుక్రుడైన తర్వాత వచ్చే రవి అంటే ఇంచుమించుగా మనకి 65-70 సంవత్సరాలు 60 తర్వాత వచ్చే రవి దశ, దాని తర్వాత కుజ దశ, ఇవన్నీ కూడా జాతకుడు యోగిస్తాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ కర్కాటక లగ్నం వారికి అనుకూలమైనటువంటి దశలు గురు మహాదశ, కుజ, చంద్ర, రవి మహాదశలు జీవితంలో లేటుగా రావడం వల్ల, ప్రారంభంలో వచ్చే దశలన్నీ కూడా మరి ఈ శని, బుధ, శుక్ర ఈ ప్రారంభంలో రావడం వల్ల జాతకుడి జీవితం పోరాటంతో సాగినట్టు అనేక స్ట్రగుల్తో ఉంటుంది. అందుకనే చాలా మందికి ఈ కర్కాటక లగ్నం, ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి జాతకాలు చూసినప్పుడు గ్రహాలన్నీ కూడా చాలా బలంగా చూడడానికి చాలా హ్యాపీగా కనబడుతుంటాయి. కానీ వాడు ఎప్పుడూ కూడా ఈ సుఖపడినట్టే ఉండదు. ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక స్ట్రగులు, ఏదో ఒక ఇబ్బంది ఈ జాతకుల్లో కనబడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే జాతకుడు ఉన్నదాంతో తృప్తి పడుతూ మరి తన యొక్క ఎంచుకున్న మార్గంలో నిజాయితీగా పెద్ద కోరికలు లేనప్పుడు ఎవరి జీవితం అన్నా బాగుంటుంది. అయితే కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి అవ్వడం అంటే వీళ్ళ యాంబిషన్స్ పెద్దవి ఉంటాయి, కోరికలు పెద్దవి ఉంటాయి. కానీ తగిన సహకారం లేకపోవడం వల్ల మరి జాతకుడికి యోగిచ్చే దశలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు. బట్ ఎనీహో మరి జాతకులకి వ్యతిరేక దశలు ముఖ్యంగా శని మహాదశ బాల్యంలో వస్తుంది ఎక్కువగా. ఇది పునరుసు పుష్యమే కాబట్టి ఆ దశలో మాత్రం కంపల్సరీగా మరి జాతకుడు అంటే మరి అది బాల్యం తెలియకపోవచ్చు, కానీ పెద్దవారన్నా సరే సరైనటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది. అంటే జాతకుడు ఎప్పుడైతే శని మహాదశలో స్ట్రెంత్ పెంచుకొని స్థిరపడిపోయాడో దాని తర్వాత పోరాడే శక్తి వస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాతకుడికి ఎక్కువగా దైవభక్తి మీద ఎక్కువగా శ్రద్ధ పెంచే విధంగా పెట్టడం, ముఖ్యంగా ఆ టైంలో ఒక క్రమశిక్షణగా పెంచితే మార్నింగ్ లేచి పెద్దవాళ్ళని గౌరవిస్తూ కొద్ది కష్టమైన జీవితం అంటే శని మహాదశలో రెమెడీ అంటే కొద్ది కష్టానికి అలవాటు చేయడం, సౌకర్యాలు ఉన్నా కూడా జాతకుడికి కొంతవరకు ఈ డబ్బు విలువ తెలిసేలాగా, మనీ విలువ తెలిసేలాగా అన్నీ కూడా టైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జాతకుడు శని యొక్క దశలో రాటుదేరి దాని తర్వాత బుధ మహాదశ నుంచే జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చి బేగా స్థిరపడడం జరుగుతుంటుంది. కాబట్టి కర్కాటక రాశిలో ఎవరు జన్మించినా వాళ్ళ పేరెంట్స్ మాత్రం జాతకుడికి ఒక స్థితిని తెలియజేస్తూ, మనీ వాల్యూ తెలియజేస్తూ, ప్రపంచ జీవితాన్ని చెప్తూ కొద్దిగా క్రమశిక్షణగా దైవభక్తితో నడిపిస్తే జాతకుడు ఎటువంటి దశ అయినా సరే ఎదుర్కొనే శక్తి జాతకుడికి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఎప్పుడైనా సరే జాతకుడు మరి శని మహాదశలో చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఎందుకంటే శని అష్టమాధిపతి దశ ఇది. ఉద్యోగాలు పోవడం, అదే వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్, అనుకోకుండా దివాలా తీయడం, నష్టపోవడం, ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి మరి శని ఎప్పుడైనా అంతర్దశగా వచ్చినా మహాదశలో వచ్చినా ఖచ్చితంగా ఆ టైంలో జాతకుడు తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకుంటూ మరి ఈశ్వరుని, శివుణ్ణి సదా పూజించుకుంటూ మరి ఎప్పుడూ నిజాయితీగా దైవ సంకల్పంతో ఉండటం వల్ల జాతకుడు ఖచ్చితంగా జీవితంలో ఎదుర్కొని సక్సెస్ అయ్యే స్థితి ఉంటుంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్రగమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి, కానీ అన్ని రాశుల మీద
శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు. ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేల్కోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలైతే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం, ఇవన్నీ కూడా మంచి రోజులు. కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు. వక్రించి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.